ఉగాది రోజున 1,00,000 టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేస్తామని అసెంబ్లీలో బడ్జెట్ డిమాండ్లపై చర్చలో భాగంగా మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగనంత భారీగా గత ప్రభుత్వంలో టీడీఆర్ స్కామ్ జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని, అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 2.5 లక్షల మందికి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నామని పేర్కొన్నారు. ఈ టీడీఆర్ బాండ్స్ అనేది భారతదేశంలో పెద్ద స్కామ్ అధ్యక్ష. అసలు 2014-19 అసలు తెలియదు ఇలాంటిది ఉంటుందని అధ్యక్ష. జనరల్గా ఎక్కడైనా రోడ్స్కి వాటికి ప్రభుత్వం ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ ల్యాండ్ యొక్క ఎస్ఆర్ వాల్యూ ఎంత ఉందో దానికి 4 రెట్లు బాండ్ ఇస్తారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వాలు అధ్యక్ష ఇటు తిరుపతిలోను తణుకులోను కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్కడో ఉంటుంది అధ్యక్ష, దాని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది ఎస్ఆర్లో. కానీ వాడు రికార్డులో ఎక్కడో టౌన్ సెంటర్లో ఉండే యొక్క డోర్ నెంబర్ వేసేసి ఆ ఎస్ఆర్ వాల్యూ వేసి దాదాపు ఈరోజు చెప్పాలంటే అధ్యక్ష తణుకులో 63.2 కోట్లు యాక్చువల్గా ఒరిజినల్ వాల్యూ, దాన్ని 691.43 కోట్లకి రైజ్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా తిరుపతిలో కూడా 147 కోట్లకి. అయితే ఇవన్నీ ఆపేవి ఇన్ని రోజులు. అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఎవరైతే కొన్నారో వాడు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే కొన్నవాడి తప్పు లేదు, ఎందుకంటే కోర్టు కూడా అదే చెప్పింది. అందుకని యాక్చువల్గా వీటిని యాక్చువల్గా ఎవరైతే కొనుక్కున్నారో వాడిది రిలీజ్ చేసాం అధ్యక్ష యాక్చువల్గా. అయితే ఎవరి దగ్గర అయితే ఈ స్కామ్ చేసి ఎవరి దగ్గర అయితే బ్యాలెన్స్ ఉండే అవి మాత్రం ఆపాము. విజిలెన్స్ ఉంది, ఇప్పుడే సభ్యులు అడిగారు, తొందరలో విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీట్ చేసేమన్నారు, దాన్ని కూడా చేస్తాం అధ్యక్ష. దాని మీద చేసి ఎవరైతే చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అమరావతి రాజధాని అధ్యక్ష 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పిలిపిచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ అమరావతిని కడతాము, ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇవ్వమంటే వారి మీద ఉన్న గౌరవంతో 54,000 ఎకరాల అధ్యక్ష కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒకటి లిటికేషన్ లేకుండా ఇచ్చారు అధ్యక్ష. అయితే వెంటనే దాదాపు 38,000 కోట్లకి టెండర్లు పిలిచి రోడ్లు డ్రైన్స్ అన్నీ స్టార్ట్ చేసాం అధ్యక్ష. అయితే ఇవన్నీ స్టార్ట్ చేసింది కూడా దాదాపు 2018 అధ్యక్ష. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్కి లేఅవుట్ చేయడానికి ఇన్నింటికి టైం పట్టింది అధ్యక్ష. ఆల్మోస్ట్ ఎలక్షన్స్కి ముందు 1 ఇయర్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని నిర్విరామం చేసి రైతులను ఎంతో ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులు కేసులు పెట్టింది. అయినప్పటికీ రైతులు ఎంతో సమన్వయం పాటించారు అధ్యక్ష. అయితే ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం, వెంటనే వారు ఆదేశించడం. అయితే అధ్యక్ష వెంటనే స్టార్ట్ చేయాలంటే అనేక సమస్యలు మళ్ళా గత ప్రభుత్వం క్రియేట్ చేసిపోయింది అధ్యక్ష. ఆ సమస్యలు ఏంటంటే కాంట్రాక్టర్లుగా డబ్బులు ఇవ్వలేదు, 5 సంవత్సరాలు ఇవ్వాల. వాళ్ళు మా క్లోజ్ చేయండి అంటే క్లోజ్ చేయాల. ఎందుకంటే ఎక్కడ క్లోజ్ చేస్తే కోర్టుకు పోతే డబ్బులు ఇవ్వాల్సి వస్తని వాళ్ళ కాంట్రాక్ట్ క్లోజ్ చేయలేదు. అయితే ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ అప్రోచ్ అయ్యారు అధ్యక్ష. ఫస్ట్ మా సమస్యలు సాల్వ్ చేసి మళ్ళీ టెండర్లు పిలవమంటే టెక్నికల్ కమిటీలు వేసి అనేక దఫాలు డిస్కస్ చేసి దాన్ని మళ్ళీ అథారిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి వాళ్ళు ఎవ్వరు కూడా కోర్టుకు బాగండా మొత్తం చేసి అధ్యక్ష. ఆ తర్వాత ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి అంతకుముందు వరకు చేసిన స్ట్రక్చర్లని స్టడీ చేయమన్నాం అధ్యక్ష. టెక్నికల్గా కంటిన్యూ చేస్తా లాంటి అవన్నీ తీసేయాలని వాళ్ళందరూ చేసిన తర్వాత వాళ్ళు కొంత టైం తీసుకున్నారు అధ్యక్ష. ఇదంతా చేయడానికి మాకు 8 నెలలు పెట్టింది అధ్యక్ష. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఎక్కడ పొరపాటు రాకూడదు. 8 నెలలు అది అవుతానే టెండర్లు పిలిచావు అధ్యక్ష. ట్రంక్ రోడ్స్కి 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1,500 కిలోమీటర్స్ లేఅవుట్స్, 4,026 మందికి అధికారులకి అపార్ట్మెంట్స్, 5 ఐకానిక్ టవర్స్, ఒక అసెంబ్లీ 250 మీటర్ల అసెంబ్లీ, హైకోర్టు, ఇవన్నీ పిలిచాం అధ్యక్ష. అయితే ఇంతలేకే వర్షాలు వచ్చినాయి, మీకు అందరికీ తెలుసు. 4 నెలలు ఏకదాటిగా వర్షాలు వస్తే అక్కడ వర్క్ స్టార్ట్ కాలేదు అధ్యక్ష. అయితే వర్షాలు పోతానే ఈరోజు వర్కులు జరుగుతున్నాయి అధ్యక్ష, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు చూసిన వాళ్ళు కూడా యాక్చువల్గా చాలా బాగా జరుగుతున్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం. అధికారి భవనాలు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి అధ్యక్ష. కబోర్డులు బిగిస్తున్నారు. ఈ నెలాఖరు లోపల అయిపోతే నెక్స్ట్ మంత్ వాటిని జిఏడికి అప్పచెప్తున్నాం. అదేవిధంగా మిగతా అధికార భవనాలు కూడా 2 నెలల్లో పూర్తవుతాయి, అవి కూడా జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ విధంగా యాక్చువల్గా జరుగుతుంది అధ్యక్ష. ఇవి కాకుండా
అమరావతిలో 101 ఆర్గనైజేషన్స్కి 18 యూనివర్సిటీ స్కూల్స్కి, హోటల్స్ 14, హాస్పిటల్స్ 6, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి 35, బ్యాంక్స్ 21, స్పోర్ట్స్ 2కి సైట్స్ ఇచ్చాము అధ్యక్ష. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. అన్నిటికంటే ఇంపార్టెంట్ అధ్యక్ష సిఎఫ్ఎంఎస్ అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం 3,500 కోట్లు మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో, హౌస్ ట్యాక్స్ కావచ్చు లేదా ప్లాన్ ట్యాక్స్ కావచ్చు, ఈ డబ్బులన్నింటినీ దారి మళ్ళిచ్చేసింది అధ్యక్ష. ప్రజలు కట్టిన డబ్బులు, ఎందుకంటే మున్సిపాలిటీ అనేది స్వపరిపాలన, వాళ్ళకు వచ్చే డబ్బుల్ని వాళ్ళు కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేసుకుని ఎక్కడ డ్రైన్ అవసరం, ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ పార్క్ అవసరం చేసుకోవటం వాళ్ళకు ఉండేది రాజ్యాంగం ఇచ్చింది అధ్యక్ష. అయితే వీటన్నిటికీ అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళ డబ్బులని డైవర్ట్ చేసేసి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. కాంట్రాక్టర్ వర్కులు జరగల అవన్నీ ఆగిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడగటం, సార్ ఇది స్వపరిపాలన, వాళ్ళ పరిపాలన వాళ్ళే చేసుకుంటేనే మంచి వసతులు ఇవ్వగలరు, లేకుంటే ఇవ్వలేరు అంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పి అధ్యక్ష, మన 2025 ఏప్రిల్ 1 నుంచి గ్రీన్ ఛానల్ ఇచ్చారు అధ్యక్ష. ఏ మున్సిపాలిటీలో వచ్చే డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టుకునే దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి 123 మున్సిపాలిటీస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే 3,500 కోట్లు డైవర్ట్ చేశారో అది ఏ రోజుకైనా ఇవ్వాల్సింది. దాంట్లో ఇంతవరకు 1,800 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. నెల కొంత ఇంకా 1,700 ఇవ్వాలి. దాన్ని యాక్చువల్గా త్వరలో ఇస్తామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాడు చెప్పారు. ముఖ్యమంత్రి గారు అయితే వీలైన తొందరలో వారికి ఏమని చెప్పారు అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అభ్యర్థన కింద పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు 14,538 కోట్ల 67,89,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 31వ అభ్యర్థన కింద పంచాయతీరాజ్ శాఖకు 15,485 కోట్ల 91,88,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 32వ అభ్యర్థన కింద గ్రామీణాభివృద్ధి శాఖకు 11,217 కోట్ల 51,51,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 29వ అభ్యర్థన కింద అడవులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పర్యావరణ శాఖకు 713 కోట్ల 88,34,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదన్నవారు ఎవరూ లేరు. అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున నిధుల కొరకు అభ్యర్థనలను మంజూరు చేయటమైనది. గౌరవ శాసన మండలి అధ్యక్షుల వారి నుంచి నాకు ఈ కింది వర్తమానం అందినది. మార్చి 4, 2026వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదింపబడి శాసన మండలికి పంపబడిన క్రింది బిల్లుల ప్రతులను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 147వ నియమం ప్రకారం శాసనసభ ఆమోదించిన రూపంలోనే తిరిగి పంపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సదరు బిల్లులను 5/3/26వ తేదీన ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను. 1. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవా సవరణ బిల్లు 2026. 2. ఆంధ్రప్రదేశ్ జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు 2026. ఖర్చు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద టిట్కో హౌస్ని యాక్చువల్గా ప్లాన్ చేశాం అధ్యక్ష. ఇవన్నీ షీర్వాల్ టెక్నాలజీతో, అదేవిధంగా వర్టిఫైడ్ టైల్స్ 2x2 ఏ గ్రేడు, అదేవిధంగా ఫ్రంట్ డోర్ అయితే టీక్ డోర్ పెట్టాము, మహిళలు అంటుకునేది గ్రానైట్ స్టోన్ పెట్టాము, ఇలా అదేవిధంగా అటకలు పెట్టాము, వాళ్ళు అడిగిన ప్రకారం ర్యాక్స్ పెట్టాము. ఇవన్నీ చేస్తూ యాక్చువల్గా 7 లక్షల హౌసెస్, 7,01,000 హౌసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 5 లక్షలు గ్రౌండ్, 5 లక్షలు యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్ చేసి తీసుకొని గ్రౌండ్ చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో
ఈ యొక్క హౌసెస్ని 2,61,000కి కుదించేసింది. ఇలాంటి అన్ని తీసేసింది అధ్యక్ష. ఎందుకు 2,61,000 ఉంచిందంటే గత ప్రభుత్వం ఆల్రెడీ 77,371 హౌసెస్ మేము పూర్తి చేసాం, పూర్తిగా 100%. 64,245 హౌసెస్ 75% నుంచి 90% పూర్తి అయిపోయినాయి. ఇది 2014-19లోనే. 41,610 హౌస్ 60 నుంచి 75% పూర్తయినాయి. కాబట్టి 60% పైన అట్లా అయ్యి ఉన్నాయి. కాబట్టి ఏమీ చేయలేక 2,61,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. క్యాన్సిల్ చేసింది అనేక సమస్యలు క్రియేట్ చేసి వెళ్ళింది. అది రంగులు మార్చింది, చక్కటి రంగులు అధ్యక్ష. ఆ రోజు అంటే నేను చెప్తున్నాను అధ్యక్ష, ఎమ్మెల్యేలు మన ఎల్లో కలర్ తెలుగుదేశం పార్టీ కలర్ వేస్తానంటే ముఖ్యమంత్రి ఒప్పుకోవాలా. నాకు ఒకటే కావాలా, ఏ విధంగా అయితే బయట అపార్ట్మెంట్లలో కలర్స్ ఉంటే అలా కలర్స్ ఏమంటే ఒక్కొక్క ఏరియాలో 163 ప్లేసులు అధ్యక్ష, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన కలర్స్ని డిజైన్ చేసి అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వచ్చి వాళ్ళ వైసీపీ కలర్స్ వేసి ఎందుకు వేస్తే తెలియదు. సరే వేస్తే దానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేదు వచ్చాక ఆ కాంట్రాక్టర్ లవోదివి కట్టుకుంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేకుండా కలర్లు వేశారు. దానికి దాదాపు 160 కోట్లు అవుతుంది యాక్చువల్గా మన వాళ్ళు ఎస్టిమేషన్ చేశారు. కాంట్రాక్టర్లు అయితే 300 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. అలా అదొక సమస్య చేశారు. తర్వాత అధ్యక్ష ఇందులో 300, 365, 430 3 కేటగిరీల్లో యాక్చువల్ అధ్యక్ష 300 వాళ్ళు అయితే కేవలం యాక్చువల్గా తక్కువ అమౌంట్తో, అదేవిధంగా 365 అయితే ఫస్ట్ 50,000 అడ్వాన్స్ కట్టమన్నాం అధ్యక్ష. అదేవిధంగా 430 అయితే 1,00,000 కట్టమన్నాం. గత ప్రభుత్వం వచ్చి ఆ 50,000 కాదు 25,000 అన్నారు, 1,00,000 కాదు 50,000 అన్నారు. జీవో ఇచ్చిపోయారు అధ్యక్ష, డబ్బులు ఇవ్వాల. ఈరోజు వాళ్ళందరూ డబ్బులు అని తిరుగుతున్నారు అధ్యక్ష. ఇప్పుడే సభ్యులు కూడా చెప్పారు, దాని మీద కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి చేయటం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇల్లు కట్టకుండా వాడి మీద లోన్ రైజ్ చేశారు. వాళ్ళకి బ్యాంకులో ఎన్పిఐ అయిపోయినాయి వాళ్ళ అకౌంట్స్. ఈరోజు మళ్ళీ మేము కొత్తగా కట్టేవాటికి లోన్స్కి పోతే బ్యాంకులు లోన్స్ ఇవ్వలేదు అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే గత ప్రభుత్వం చేసిన తప్పులకి పేదలు ఇబ్బంది పడకూడదని 143 కోట్లు వాడి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కట్టింది అధ్యక్ష. అదేవిధంగా 14-19లో లాటరీ అలాట్ చేస్తే కొందరు క్యాన్సిల్ చేశారు, వాళ్ళు వచ్చి జరుగుతున్నారు. అదేవిధంగా డీడీలు 25,000, 1,00,000 కట్టిన వాళ్ళు జరుగుతున్నారు అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. అయితే వీటన్నిటికీ సొల్యూషన్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు హడ్కోలోను ఏర్పాటు చేశారు అధ్యక్ష. 4,451 కోట్ల హడ్కో లోన్ శాంక్షన్ అయింది అధ్యక్ష. ఉగాదికి 1,00,000 హౌసెస్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాం. మిగిలినవి కూడా జూన్ కంప్లీట్ చేస్తాం. సభ్యులు ఏదైతే అడిగారో దాని ప్రకారం ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అన్నా క్యాంటీన్ అధ్యక్ష. గవర్నర్ ముఖ్యమంత్రి గారు పేదలు నిరుపేదలు ఎవరు ఇబ్బంది పడకూడదు కూడా చెప్పాను అదే అధ్యక్ష, ఎవరు ఆకలితో ఉండకూడదు, ఒక అన్నా క్యాంటీన్ చేయమంటే అధ్యక్ష నేను కర్ణాటక నేను పోయిచ్చాను అధ్యక్ష. అక్కడ క్యాంటీన్స్ చూసొచ్చా, తమిళనాడు పోయిచ్చా, మహారాష్ట్ర పోయిచ్చా, అధికారులు ఇతర రాష్ట్రాలకు పంపించా, ఫోటోలు తెప్పించా, వాళ్ళు పెట్టే ఫుడ్ అన్నీ స్టడీ చేసి వాటి మీద మళ్ళా సమగ్రంగా ముఖ్యమంత్రి గారికి నేను ప్రజెంట్ చేసి ఇంత ఖర్చు అవుతుంది ఇలా అంటే ఏం ఆలోచించొద్దు. పేదవాడు ఎక్కడైతే భోంచేస్తాడో చక్కగా మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా. అగరాకి ఏసీ కూడా ఏర్పాటు చేయమన్నారు అధ్యక్ష. చేస్తే చక్కటి డిజైన్ చేసి 205 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. కేవలం 5 రూపాయలకి యాక్చువల్గా భోజనం ఏర్పాటు చేసాం. 2,25,000 మంది చక్కగా 3 పూట్ల తింటుంటే ఎవరి మీద కోపమో ఎందుకు కోపమో మా మీద కోపంతో అన్ని క్యాంటీన్స్ మూసేశాడు అధ్యక్ష. అయితే ఎలక్షన్స్ ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఓపెన్ చేస్తానని చెప్పడం, మొదటి 100 రోజుల్లోనే ప్రభుత్వ రంగాన్ని చేయాలంటే ఫస్ట్ 100 రోజుల్లోనే ఈ 205 క్యాంటీన్స్ చేశాం అధ్యక్ష. దీనికి ప్రజల నుంచి వచ్చిన స్పందనతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు రూరల్లో కూడా ఏర్పాటు చేయమంటే 70 అన్నా క్యాంటీన్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఈ నెలాఖరు లోపల అవి కూడా చేస్తాం. ఇంకా కూడా కొంతమంది ఇంకా కావాలని అడుగుతున్నారు అధ్యక్ష. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేయండి, తర్వాత వాటిని చేస్తున్నారు. ఇంతవరకు తీసుకుంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్స్లో బ్రేక్ఫాస్ట్ 3,07,32,906 ప్లేట్లు అధ్యక్ష బ్రేక్ఫాస్ట్ చేశారు. లంచ్ వచ్చి 3,64,66,400 ప్లేట్లు.
డిన్నరు 1,59,66,051 మంది యాక్చువల్గా చేశారు అధ్యక్ష. ఈ విధంగా ఈ అన్నా క్యాంటీన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. టౌన్ ప్లానింగ్లో కూడా అధ్యక్ష అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. సింగిల్ విండో అంటే ఈరోజు ఫైర్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రెవెన్యూ కానీ ఈ మూడు వాళ్ళ సాఫ్ట్వేర్ని మా యొక్క టౌన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ చేసాం అధ్యక్ష. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడాను. రిజిస్ట్రేషన్ది పార్షియల్గా అయింది, త్వరలో పూర్తవుతుంది. ఎన్విరాన్మెంటల్, కోస్టల్ జోను, నేషనల్ హైవే కూడా త్వరలో పూర్తి చేస్తాం అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఉన్న ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాన్ని ఆ విధంగా ఇంటర్లింక్ చేసాం అధ్యక్ష. అంతేకాకుండా అనేక రిఫార్మ్స్ ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ అధికారులు పంపించారు అధ్యక్ష. అక్కడ స్టడీ చేసిన విషయాన్ని కమిటీ వేసి ఫైనలైజ్ చేసి గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేసాం అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు రిఫార్మ్స్ చేసాం. అయితే అధ్యక్ష టీడీఆర్ బాండ్స్ అధ్యక్ష, ఈ టీడీఆర్ బాండ్స్ అనేది భారతదేశంలో ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. అసలు 2014-19 అసలు తెలియదు ఇలాంటిది ఉంటుందని అధ్యక్ష. జనరల్గా ఎక్కడైనా రోడ్స్కి వాటికి ప్రభుత్వం ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ ల్యాండ్ యొక్క ఎస్ఆర్ వాల్యూ ఎంత ఉందో దానికి 4 రెట్లు బాండ్ ఇస్తారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో అధ్యక్ష ఇటు తిరుపతిలోను, తణుకులోను కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్కడో ఉంటుంది అధ్యక్ష, దాని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది ఎస్ఆర్లో. ఏజ్డ్ పాపులేషన్ వాళ్ళ విషయం అన్నారు, దాని విషయం కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా చెత్త ట్రాక్టర్ల విషయం, యాక్చువల్గా చెత్త ట్రాక్టర్లకు సంబంధించి యాక్చువల్ అధ్యక్ష గతంలో చేసిన తప్పులు జరగకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్రెడీ టెండర్లు ఇచ్చి అది ముందుకు పోతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇండోర్ స్టేడియం గురించి చెప్పారు. అదే విష్ణుకుమార్ రాజు గారు ఆ ట్రై జంక్షన్ ఆల్రెడీ నాతో ఎన్నిసార్లు మాట్లాడారు, అది నాలా విషయం టేకప్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఆయన పేమెంట్ గురించి చెప్తారని అటు ఇటు తిరుగుతున్నారు ఇందాక నుంచి అధ్యక్ష టిట్కో హౌసెస్ ఒకటే చెప్పాను అధ్యక్ష. ఎవరైతే 14-19లో చేశారు మీరు కూర్చొని ఆ ఇంజనీర్ దగ్గర బిల్స్ చేసుకోండి, ఇమ్మీడియట్గా డబ్బులు ఇస్తామని చెప్పాను. వారు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఏదైతే జీవో ఉందో ఆ జీవో 35 గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారు. దాని మీద కూడా యాక్చువల్గా మళ్ళీ కమిటీ చేస్తానని చెప్పాను అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చే యొక్క గైడ్లైన్స్తో ఈరోజు చేస్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలు అన్ని సర్వీసెస్ని వీలైనంతరకు అంటే ఫైనాన్షియల్ పరిస్థితిని చూసి చేస్తామని తెలియజేస్తాను. దాని విషయం కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష.